పర్యావరణ దినోత్సవం సందర్భంగా మన గ్రీన్ క్లైమేట్ అండ్ శశిప్రభ మేడం ఎన్జిఓ సమక్షంలో ఈ సీడ్ బాల్స్ అనేది కైలాసగిరి కొండ మీద గ్రీన్ బెల్ట్ అభివృద్ధి కోసం అని చేయడం జరిగింది. దీంట్లో మన గౌరవనీయులైన విఎంఆర్డీఏ చైర్మన్ గారు ప్రణవ్ గోపాల్ గారు మరియు మన విశ్వనాథన్ గారు కమిషనర్ గారు కూడా పార్టిసిపేట్ చేయడం, ఈ ప్రోగ్రామ్కు మనకి గ్రీన్ బెల్ట్ విశాఖపట్నంలో పెంపొందించడానికి వాళ్ళు ఇస్తున్న ఇంపార్టెన్స్ మనం గుర్తించవచ్చు. దీంతో పాటు ఏంటంటే ఎవరికి వారు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కూడా ఒక 10,000 మొక్కలను అలాగే జూట్ బ్యాగ్స్ను కూడాను ఈ 4-5 తారీఖుల్లో మన ఎంవిపి రైతు బజారు, పిసిబి ఆఫీసు మరియు 5వ తారీఖు విఎంఆర్డీ ఆఫీసుల్లోనూ ఈ విధంగా పంపిణీ చేయడం జరుగుతుంది. ప్రజలంతా దాంట్లో పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాము. అలాగే ఈ ప్రోగ్రాంలో యాక్టివ్గా పార్టిసిపేట్ చేసిన మన డాక్టర్ శ్రీనివాస్ గారికి అందరికీ, అలాగే రత్నం గారికి, శశిప్రభ గారికి అందరికీ కృతజ్ఞతలు. ఒక వీక్ లాంగ్ ప్రోగ్రామ్స్ అన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఆ సందర్భంగా నిన్న క్లీన్ డ్రైవ్ మనం అన్ని ప్లేస్లో కండక్ట్ చేయడం, సిటీలోని అన్ని ఇంపార్టెంట్ జంక్షన్లో క్లీన్ డ్రైవ్ స్టార్ట్ చేసాం. అదేవిధంగా ఈరోజు విఎంఆర్డీఏ కమిషనర్ గారు అండ్ చైర్మన్ గారు వారి ఆధ్వర్యంలో సీడ్ బాల్స్ పంపిణీ కార్యక్రమాన్ని మన కైలాసగిరి మీద చేపట్టడం జరిగింది. ఇక్కడికి వచ్చి సుమారు 20,000 వరకు సీడ్ బాల్స్ని ఈరోజు ఇక్కడ పంపిణీ చేయడం జరుగుతుంది. దీని ద్వారా ప్రజలకి ఔషధ మొక్కలను కూడా నాటడం జరిగింది. దీని ద్వారా ప్రజల్లో ఒక విధమైన మెసేజ్ని, ప్లాస్టిక్ని ఎట్టి పరిస్థితుల్లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని వాడకూడదు, అలాగే మన చుట్టూ ఉన్న పరిసరాల్లో గ్రీనరీని, పచ్చదనం పెంచే బాధ్యతని తీసుకోవాలి అనే కాన్సెప్ట్తో ఈ ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకొని ప్లాస్టిక్ అనే భూతాన్ని విడినాడి పచ్చదనాన్ని పెంపొందించి మన పర్యావరణాన్ని కాపాడుకొని భారత జనరేషన్స్కి మంచి వాతావరణం అందించే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ అందరికీ విజ్ఞప్తి చేస్తుంది. కొండ మీద గ్రీన్ క్లైమేట్ ఆధ్వర్యంలో 20,000 సీడ్ బాల్స్ కార్యక్రమాన్ని నేను అదేవిధంగా విఎంఆర్డీఏ కమిషనర్ శ్రీ విశ్వనాథన్ గారు పాల్గొని 20,000 సీడ్ బాల్స్ అందరం కూడా విద్యార్థులు అదేవిధంగా భారీ ఎత్తున ప్రజలందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈరోజు విశాఖపట్నం ప్రాంతంలో చూసుకున్నట్టయితే ఈరోజు పూర్తిగా పొల్యూషన్ ఉండే పరిస్థితి. సో విశాఖపట్నం ప్రజలందరూ కూడా, ప్రతి ఒక్క పౌరుడు కూడా తప్పనిసరిగా విశాఖపట్నం ప్రాంతంలో ఏదైతే ఖాళీ ప్రదేశాలు కానివ్వండి, గ్రౌండ్స్ కానివ్వండి, పార్కుల్లో కానివ్వండి తప్పనిసరిగా వచ్చి, అదేవిధంగా మీ ఇంటి చుట్టుపక్కల కానివ్వండి వచ్చి తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా ఒక విత్తనం నాటితే కనుక ఈరోజు మీరు నాటే విత్తనం రేపు వృక్షం అవుతుంది, తర్వాత విశాఖకు రక్షణగా మారుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి మంచి కార్యక్రమం చేయాలని మీ ద్వారా తెలియజేస్తున్నా. ఈరోజు మన ప్రకృతిని కనుక ప్రేమిస్తే రేపు రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు కానివ్వండి, అదేవిధంగా అనేకం ఏవైతే ఈ యొక్క క్లైమేట్కి సంబంధించి ఏమున్నా కూడా రేపు ఈ వృక్షాలు మనం కాపాడుతాయి. కాబట్టి ఇటువంటి మంచి కార్యక్రమం చేసినటువంటి గ్రీన్ క్లైమేట్ సభ్యులకు, అదేవిధంగా వివిధ ఎన్జిఓలకు, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి విద్యార్థులకు, అదేవిధంగా ప్రజలందరూ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు నేను మన కమిషనర్ గారు కూడా ఈరోజు ఏదైతే కైలాసగిరి కార్యక్రమం నిర్వహించినప్పుడు ఒక చర్చించుకోవడం జరిగింది ఒక అంశం మీద. ఈ విశాఖపట్నం ప్రాంతంలో విఎంఆర్డీఏ పరిధిలో ఉన్నటువంటి పార్కులు కానివ్వండి, అదేవిధంగా కైలాసగిరి కానివ్వండి, విఎంఆర్డీఏ టూరిస్ట్ ప్లేస్లు ఏమున్నా కూడా అన్నీ కూడా స్వచ్ఛ విఎంఆర్డీఏ కార్యక్రమాన్ని ఈ నెల 5వ తేదీన ఎన్విరాన్మెంట్ డే సందర్భంగా మేము ప్రకటించి తప్పనిసరిగా ప్లాస్టిక్ ఫ్రీ పార్క్స్, అదేవిధంగా ప్లాస్టిక్ ఫ్రీ ఉండే విధంగా అన్ని టూరిస్ట్ ప్లేస్లో చూడడానికి అయితే మా వంతు ప్రయత్నం చేస్తాము. కావున ప్రజలందరూ కూడా తప్పనిసరిగా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని విశాఖపట్నంలో ఉన్న విఎంఆర్డీఏ పార్క్స్లు అన్నింటిలో కూడా మీ యొక్క సహకారం తప్పనిసరిగా ఉండాలని మీ ద్వారా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదములు. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.